హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు కైప కుర్రాడు ఛానల్, ఎంజే స్టోరీ లైన్. ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే డ్యూటీ పరంగా సరికేసుకొని పాణ్యం అయితే వెళ్తున్నాం. బనగానపల్లి టు పాణ్యం. ఈరోజు పాణ్యంలో అయితే అక్కడక్కడ కొన్ని ప్లేస్లలో సరికేసి రావాలి, అలాగే టిఫిన్ చేయాలి. మా ప్రయాణం అయితే కొనసాగింది. చూద్దాం మాకు దారిలో ఏమేమి అడ్డంకులు వస్తాయో, మేము ఎన్ని తిప్పలు పడతామో, ఎంత కష్టపడాలనో చూడాలి. ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే పల్లెనికి పోతున్నాము టిఫిన్ చేయడానికి. అక్కడ టేస్ట్ ఎలా ఉందో మళ్ళీ కామెంట్ చేస్తాం. లైన్లు అలాగనే లైన్లు ఉన్నాయి. చెప్పండి. ఎటు బాగా క్యాష్ ఉంటాయన్నా చూడండి ఫ్రెండ్స్, మాకు ఇష్టం. చెప్పాలా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే బండికి డీజల్ పట్టించాము 1200. కానీ అయితే పోతున్నాము. కొన్ని చోట్ల అంగట్లో వాటర్ ప్యాకెట్లు వేయాలి. మేమైతే ఇంకా సిద్ధం చేయలేదు. కానీ మేము ఎలా చేస్తాం, అక్కడ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేస్తాం. మీరు అందాక మా బ్రేకింగ్ న్యూస్ కోసం ఎదురు చూసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బండి అయితే పోతున్నాము. బండి తొలగించకు చాలా కష్టంగా ఉంటుంది. అది కాక సమ్మర్ కదా, బాగా వేడి ఉంటుంది. మా కష్టం చూడండి ఫ్రెండ్స్. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడాలి ఫ్రెండ్స్. హాయ్. ఇది వచ్చేసి పాండ్యన్ రూటు. ఈ పాండ్యన్ రూట్లో మేమైతే ఇప్పుడు సరికేసుకొని వెళ్తూ ఉన్నాం. అక్కడ కొన్ని ప్లేస్లలో అయితే కొన్ని షాపులలో వేయించుకునేవాడు ఒక 20 వేస్తాడు, లేదంటే 30 వేయించుకుంటాడు. ఇంకా అక్కడ వేసి ముందు మేము వెళ్ళి ఫస్ట్ టిఫిన్ అయితే చేయాలి. టిఫిన్ చేసిన తర్వాత గురించి ఆలోచిస్తాం. ఎందుకంటే ఎంత పని చేసినా కానీ ఈ జానాడు పుట్ట కోసమే కాబట్టి ముందు టిఫిన్ చేయాలి. ఆకలి అవుతుంది ఇప్పుడే. టిఫిన్ చేసిన తర్వాత ఏ షాప్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది చూస్తాము. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో వీడియోలు, కొత్త వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. చూద్దాం. నెక్స్ట్ ఊరు నందవరం వస్తుంది. ఆ నందవరం ముందు ఇంకో ఏ ఊరు అది? పండ్లాపురం. పండ్లాపురం దాటిన తర్వాత నందవరంలో ఒక టిఫిన్ సెంటర్ చూసుకొని నందవరంలో టిఫిన్ చేస్తాము. అక్కడ నాకు తెలిసినందులో నందవరంలో టిఫిన్ సెంటర్ అన్నీ యావరేజే ఉన్నాయి. తర్వాత తిమ్మాపురం, నందివర్గం ఆ ప్లేస్లో కూడా చూడాలి. అక్కడ చూసి ఒకటేసారి టిఫిన్ చేద్దాం. ఏమంటావు రమేష్? మల్లాపురం దగ్గర ఓకే. ఇక్కడైతే రోడ్డు వర్కింగ్లో ఉంది కాబట్టి మనం వేరే రూట్లో వెళ్తున్నాం. చూడండి దావా ఎలా ఉందో. మా డ్రైవర్ మాత్రం సేఫ్టీ ఇంపార్టెంట్ అంటాడు. అందుకే దారి బాగాలేదు కాబట్టి సైలెంట్ అంటున్నాడు. ఎక్కువ వచ్చే కొట్టేలా కూడా ఉన్నాడు. చూడ ఎలా స్మైల్ ఇచ్చేవాడు. కొత్తగా బ్రిడ్జి అయితే కట్ చేస్తున్నట్టున్నారు. అందుకు రోడ్డు క్లోజ్ చేసి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. మన అయితే వేరే రోడ్లో వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ సాంగ్స్ పెట్టుకొని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. నిజానికి ఒక మంచి ఫ్రెండ్ అనేవాడు లైఫ్లో ప్రతి ఒక్కరికి ఉండాలా. ఎందుకంటే అప్పుడే కొన్ని కష్టాలు సుఖాలు కూడా పంచుకోవచ్చు, కొన్ని బాధలు కూడా తగ్గుతాయి అంటారు. మనం పండ్లాపురం అయితే దాటేసి వచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ నందవరం.
ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇంకో బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఇదేం ఊరు? మల్లాపురం. ఇది తిమ్మాపురం దగ్గర. తిమ్మాపురం దగ్గర అంట, నందవరం దాటిన తర్వాత. ఇక్కడ కూడా వేరే దారిలోనే పోవాల్సింది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే స్పందన హోటల్ అని ఒక హోటల్లో ఉన్నాం పాట్నంలో. సరుకైతే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా హోటల్కి వెళ్ళి నేను మా ఫ్రెండ్ చెరువు దోశ తెప్పించుకున్నాం. అది టేస్ట్ విషయానికి వస్తే బాగుంది, కానీ దాని ఒక దోశ రేటు వచ్చేసి 60 రూపాయలు అంట. అదే నచ్చలేదు. అయినా అంత పెద్ద హోటల్లో ఆ మాత్రం రేటు ఎక్స్పెక్ట్ చేయాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఇంకా లోపల కూడా సరుకులు అయితే మొత్తం అయిపోయాయి. ఇంకా కాసేపు ఆగి ఇంకా మళ్ళీ ప్లాంట్కి అయితే వెళ్ళాలి, మళ్ళీ ఇంకో రూట్కి అయితే వెళ్ళాలి. మళ్ళీ రేపు మేము మరి కొత్త రూట్కి వెళ్ళే టైంలో ఒక మంచి వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మీరు ఎప్పట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.